సార్ ఇప్పుడు చాలామందికి అక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని ఎన్నో ఆశలు ఉంటాయి సార్. కానీ చూసేవారు ఫైనాన్షియల్ ప్లానింగ్ మనకు కరెక్ట్ ఉండదు. చూసేవరకు మా బ్యాంకులో చూసేవరకు 5-10 వేల కంటే ఎక్కువ ఉండదు. కానీ వెళ్ళడం మినిమం 30 to 40,000. సో అలాంటి వాళ్ళకి ప్లానింగ్ చేసుకోవాలంటే అంటే మనం ముందు ఎంత ఇంతకుముందు చెప్పినట్టుగా ఇప్పుడైతే ప్లాన్ చేసుకోండి, ఇవాళ చేసుకోకపోతే ఒక 3 నెలల తర్వాత 4 నెలల తర్వాత అనుకుంటారు. అప్పుడు ఏం చేయాలి? ఇది ఖర్చు, పెట్టేది ఖర్చు, వచ్చేది ఆదాయం కాదు, ఆస్తి కాదు. ఖర్చు పెట్టాలనుకున్నప్పుడు ఇప్పటి నుంచే పొదుపు ఇవ్వాలి. దానికి నెలకు 10,000 పక్క పెట్టండి, 3 నెలలకు 30,000 అయిపోద్ది. 6 నెలలకు 5,000 పెట్టండి, 6 నెలలకు 30,000 అయిపోద్ది. కంఫర్ట్గా వెళ్ళి రావచ్చు. కానీ అప్పుడు చూసుకుందాంలే, అప్పుడు అప్పు తీసుకుందాము, ఎవరి దగ్గర ఇది చేసుకుందాము, క్రెడిట్ కార్డు వాడుకుందాము అని అవసరం ఏంటి? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఖర్చు పెట్టడానికి ఎప్పటికి కూడా అప్పు తీసుకోకూడదు. అది ఫస్ట్ కండిషన్. ఖర్చు పెట్టడానికి అప్పు తీసుకోకూడదు. ఉంటే పెట్టుకుంటే లేకపోతే లేదు. మన డబ్బుతో మన ఇష్టం అన్నమాట. కానీ అప్పు తీసుకొని ఖర్చు పెట్టే పరిస్థితి రాకూడదు. ఆస్తి కూడా అంటే అప్పు తీసుకుని అర్థం ఉంది. కానీ అప్పు ఖర్చు పెట్టడానికి అప్పు తీసుకోవడం ఏంటి అసలు నాకు అర్థం కాదు. క్రమశిక్షణ రాయితానికి మొదటి స్టెప్ అది. కాబట్టి మీకు టూర్ వెళ్ళాలండి, ఖర్చు పెట్టా 30-40 వేలు ఖర్చు అవుతుంది. ప్రతి నెలకు 5,000 ఖర్చు పెట్టండి. 4, 8, 7 నెలలు 5-6 నెలల పాటు 30-40 వేలు తయారైపోతుంది. వై డోంట్ ప్లాన్? అది ప్లాన్ చేసుకోవచ్చు కదా. మీకు ఇప్పుడైతే అనుకోలేదు, ఇవాళ రేపే పోవాలన్నా ఎమర్జెన్సీ కాదు కదా. 3-4 మంత్స్ ముందే తెలుసు. ఖర్చు తగ్గించుకోండి. అలా ఆలోచించాలి సార్. అసలు అంటే మనం మనీ దాచిపెట్టుకోవాలి అంటే మెయిన్ ఎక్కడ పెట్టుకుంటే సేఫ్ అంటారు సార్? బ్యాంక్ 2 రకాలు ఉంటుంది. ఒకటి డబ్బు దాచిపెట్టడానికి 2 రకాలు. ఒకటి ఏంటంటే డెట్ ఫండ్ అండ్ ఈక్విటీ ఫండ్ అంటారు. ఓకే. డెట్ ఫండ్ అంటే మనం అప్పు ఇవ్వడం, దానికి అంత సంపాదించుకుంటే మనకు అవసరం లేదు, మనకి నెలకింత ఇంట్రెస్ట్ ఇస్తే సరిపోయింది. డెట్ ఫండ్ అది రిస్క్ ఫ్రీ. ఈక్విటీ ఫండ్ అంటే షేర్స్లో పెట్టడం, బిజినెస్లో పెట్టడం, క్యాపిటల్ అన్నమాట. అవును. లాభం రావచ్చు, నష్టం రావచ్చు, 2 విధాలు రావచ్చు. మనం ఎప్పుడైనా మన డబ్బు సేఫ్గా ఉండాలనుకో డెట్ ఫండ్లో పెట్టాలి. డిపాజిట్ కావచ్చు, బ్యాంక్ పోస్టల్ సర్టిఫికేట్స్ కావచ్చు, బాండ్స్ కావచ్చు, ఓకే, రికరింగ్ డిపాజిట్స్ కావచ్చు. ఇవన్నీ కూడా డిపాజిట్స్ అనమాట. దాంట్లో రిస్క్ ఉండదు. వాళ్ళు అనుకున్న ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో అది ఇస్తారు. ఆ లాభం వచ్చే నష్టం వచ్చే మనకు వచ్చేది ఇస్తారు అనమాట. అది డెట్ ఫండ్. అది మన డబ్బు సేఫ్గా ఉండాలి, రిస్క్ అది అనుకుంటే దాంట్లో పెట్టుకోవాలి. లేదు నేను 10,000 ఉంది, ఒక 5,000 దీంట్లో, 5,000 దీంట్లో పెట్టుకుంటాను, రిస్క్ అయినా ఇది కొంచెం నష్టమైన పర్వాలేదు, లాభం వస్తే రావచ్చు అనుకున్నప్పుడు సగం డివైడ్ చేయాలి. ఓకే. తట్టుకునే శక్తి ఉందా అది చూడండి ఫస్ట్. ఒకవేళ ఉన్న డబ్బు నష్టపోతే, ఆలస్యం అయితే, అనుకున్న టైంకి రాకపోతే తట్టుకోగలమా? ఇన్వెస్ట్మెంట్ అంటేనే రెడీ టు టేక్ రిస్క్, రెడీ టు ఎర్న్ అండ్ రెడీ టు ఇన్వెస్ట్. అంటే పెట్టిన డబ్బు ఆలస్యమైనా పర్వాలేదు, రాకపోయినా పర్వాలేదు, నష్టమైనా పర్వాలేదు అనుకొని పెడితేనే అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేను వస్తాను అనుకొని చేశాను, ఎవరు రూమర్ చెప్పారు వాళ్ళు చేశారంటే మొత్తం నష్టం మనదే. కాబట్టి మరి ఎంత రిస్క్ ఎంత తీసుకోగలుగుతాం దాని మీకు వెళ్ళి దాంట్లో దేంట్లో పెట్టాలని ఆలోచించాలి. రైట్. లాస్ట్ ఇయర్స్కి మనం అంటే సామాన్యులకు చెప్పే ఏం జాగ్రత్తలు సార్? సామాన్యులకు చెప్పేది ఏంటంటే ఎవరైనా కానీ ఎవరు ఆకాశంలోకి వెళ్ళి విడిపడలేదు. అందరూ అందరికీ ఒకే రకమైన ఆకారం ఉంటుంది. ఆలోచించే విధానం మారాలి. మనం జాగ్రత్త, భద్రత, బాధ్యత, ఆర్థిక విషయాలు ఉండాలి, ఖచ్చితంగా ఉండాలి. క్రమశిక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎందుకొరకంటే మన జీవితమే ఎఫెక్ట్ అయ్యేది, మనమే బాగుండేది. కాబట్టి వచ్చే తరానికి మనము ఇన్స్టాల్మెంట్ ఇద్దామా, ఇన్వెస్ట్మెంట్స్ ఇద్దామా ఆలోచించండి. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోండి. కానీ టుడేస్ పెయిన్ టుమారోస్ గెయిన్. ఇవాళ కష్టపడి పొదుపు చేస్తే వచ్చే తరానికి కానీ లేకపోతే భవిష్యత్తులో కానీ మనకు అది ఒక ప్రొటెక్షన్ లాగా ఉంటుంది, ఒక రక్షణ కవచం లాగా ఉంటుంది. లేదు ఇవాళ ఎంజాయ్ చేసి ఖర్చు పెట్టేసి ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు పెట్టి అప్పు తీసుకొని ఖర్చు పెడితే అది భవిష్యత్తులో మనకు నష్టం చేస్తారు. ఇది బేసిక్ కండిషన్. మన బేసిక్ అని పాతకాలంలో చెప్పేవాళ్ళు చాలామంది. ఓల్డ్ జనరేషన్ ఒక 50-60 ఏళ్ల క్రితం ఏం చేసేవాళ్ళంటే వ్యాపారం చేసేవాళ్ళు పురుషులు చేసేవాళ్ళు, మహిళలు ఇంట్లో పని చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేమైనా యాక్టివిటీ కానీ చేసేవాళ్ళు. అదే రైతులు కూడా చాలామంది, మేము చాలామంది రైతులను చూసాం కాబట్టి 2 క్రాప్స్ వేసేవాళ్ళు. మెయిన్ క్రాప్స్, సబార్డినేట్ క్రాప్స్. ఓకే. మెయిన్ క్రాప్ అంటే టర్మరిక్ ఉంది, మెయిన్ క్రాప్. అది సపోర్టింగ్ క్రాప్ అంటే మేజ్ కానీ
మాకు మొక్కజొన్న కానీ కూరగాయలు కానీ పళ్ళు కానీ ఏదైనా కానీ పండించాలి చేస్తాం. అయితే ఈ మెయిన్ క్రాప్స్ తోటి వచ్చిన డబ్బుని బ్యాంకులో పొదుపు చేశారు. ఓకే, ఖచ్చితంగా పొదుపు చేయడం అదంతే. ఇక మిగతా ఈ సబార్డినేట్ క్రాప్స్ ఉంటాయి కదా, వాటితోనే లైఫ్ గడపడం, జీవితం గడపడం. ఓకే. అయితే ఆ మెయిన్ క్రాప్తో ఒక 4 సంవత్సరాలు అయ్యేసరికి ఇక్కడ మళ్ళీ ఒక 2 ఎకరాలు కానీ 4 ఎకరాలు కానీ కొనడానికి డబ్బు జమ అయ్యేదన్నమాట. అంటే ప్రతి వ్యక్తి కూడా 2 సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంచుకోవాలి. యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, ప్యాసివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఓకే. యుక్త వయసులో ఉన్నప్పుడు 20 సంవత్సరాలు 60 సంవత్సరాల వరకు యాక్టివ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, అంటే మనం కష్టపడితేనే వస్తుంది. అది 80% మనకు దాని ద్వారానే వస్తుంది. 20% మనము బ్యాంకులో డిపాజిట్ చేసినా కానీ, షేర్స్లో పెట్టినా కానీ, లేకపోతే వేరేనా చేసినా కానీ మనకు వచ్చే ఆదాయం మన కష్టపడకుండా వచ్చేది అన్నమాట. కిరాయిలు వచ్చేది కానీ కష్టపడకుండా వచ్చేది. అదే 60 దాటిన తర్వాత రివర్స్ 80% ప్యాసివ్ ఇన్కమ్ రావాలి, 20% యాక్టివ్ ఇన్కమ్. ఎందుకంటే అప్పుడు కష్టపడే వయసు ఉండదు, ఆరోగ్య సహకరించకపోవచ్చు. కాబట్టి అప్పుడు ప్యాసివ్ ఇన్కమ్ ఎక్కువ రావాలి, యాక్టివ్ ఇన్కమ్ తక్కువ రావాలి. ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి.